The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డైటీషియన్ గౌరీప్రియ గారు. జనరల్గా వాటర్ ఎంత తీసుకోవాలి అని చెప్పి యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తే బోలెడ్ వీడియోస్ వస్తాయి, కొన్ని లక్షల్లో వస్తాయి వీడియోస్. కొంతమంది 4 లీటర్స్, కొంతమంది 5 లీటర్స్ అంటూ ఉంటారు. అసలు మన బాడీని హైడ్రేట్గా ఉంచడం ఎంత ఇంపార్టెంట్, అసలు కొంతమంది అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా చైర్లో కూర్చొని ఉంటారు, ఈవెన్ ఒక 1 లీటర్ వాటర్ కూడా తాగరు. అండ్ ఇలా తక్కువ వాటర్ తాగడం వల్ల లాంగ్ రన్లో మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో అసలు వాటర్ అనేది నార్మల్గా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక ట్రీకి మనం వాటర్ ఎలా అయితే తనకి ఫీడ్ చేస్తున్నామో మన బాడీకి కూడా వాటర్ అంతా ఇంపార్టెంట్ అని చెప్పి. బట్ చాలామంది ఇప్పుడు ఈవెన్ నేనైనా సరే ఇట్లా ఈ ప్రొఫెషన్లో యాంకరింగ్ కానీ లేకపోతే డెస్క్టాప్ జాబ్స్ కానీ ఉన్నవాళ్ళు ఫుల్ ఏసీ ఉంటుంది చుట్టూ. అసలు వాటర్ తాగాలని కూడా అనిపించదు. మార్నింగ్ టు ఈవినింగ్ అలా కూర్చుంటారు, ఎప్పుడో జస్ట్ ఒక లంచ్లో తాగుతారేమో అంతే. ఇట్లా చేయడం వల్ల ఒక కొన్ని ఇయర్స్ తర్వాత లేదా కొంత టైం గడిచిన తర్వాత మన బాడీలో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఏమైనా ఇది కాంప్లికేట్ అయ్యే సిచ్యువేషన్గా మారుతుందా? సో డెఫినెట్లీ అంటే మనకి వాటర్ కూడా ఒక న్యూట్రియంట్ కింద మనం లెక్క వేసుకోవాల్సిందే. ఎందుకంటే మనము ఎంత హైడ్రేటెడ్గా ఉంటామో దాని తగ్గట్టుగానే మన స్కిన్ హెల్త్, మన హెయిర్ సంబంధించింది కూడా హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ మన డైజెషన్ అండ్ గట్ హెల్త్ కూడా మెయిన్గా. ఎందుకు అంటే ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా, బాడీని కూడా క్లెన్సింగ్ చేసుకోవాలి, డీటాక్స్ చేయాలి, డీటాక్సిఫికేషన్ అని చెప్పేసి జ్యూసెస్ అని ఈవెన్ అవన్నీ షుగరీ డ్రింక్స్ మాత్రం తీసుకుంటూ ఉంటారు. కానీ సింపుల్ గా చాలు బోలెడ్ వస్తూ ఉంటాయి కదా. అందుకని ఎవ్రీడే డే టు డే బేసిస్ లో మనకి వాటర్ అనేది ఫస్ట్ మన బాడీని డీటాక్స్ చేసే ఒక మంచి పదార్థం అనమాట. నీళ్లు కరెక్ట్ గా మనం అది కూడా కరెక్ట్ టైంలో కనుక మనం నీళ్లు తీసుకున్నాము అంటే డెఫినెట్లీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ డెఫినెట్లీ ఉంటాయి. టాక్సిన్స్ ఎందుకు అంటే మనం తినే తిండి అలాంటిది ఉందన్నమాట. సో అంత ప్యూరిటీ కానీ లేకపోతే ఆయిలీ ఫుడ్ కానీ అలాంటివి ఎక్కువ లేదు. అంటే సరిగ్గా ప్యూర్గా ఉండకపోవడం వల్ల అండ్ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల మనకి ఆ బయటికి వెళ్ళాలి మన బాడీలో నుంచి. కాబట్టి ప్రాపర్ డైజెషన్ అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్లీ వాటర్ అనేది మనం తీసుకోవాలి. కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ లేకపోతే గట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఇలా ఉన్నా, స్కిన్ మనకి క్లియర్గా ఉండట్లేదు అని చెప్పేసి ఉన్నా కూడా మనకి కూడా డెఫినెట్లీ దానికి సంబంధించిందే. నీళ్లు కూడా ఏంటి అంటే మరి రోజంతా అలా తాగుతూ ఉండడం కాదు, 5 to 7 ఈవినింగ్ లోపు మనం మనం వాటర్ తాగగలిగితే అంత మంచిది. దాని తర్వాత లైట్గా తీసుకుంటేనే మనకి నైట్ టైం మనకి కొంచెం ఈజీగా ఉంటుంది పడుకోవడానికి. కానీ లేకపోతే ఫ్రీక్వెంట్ విజిట్స్ ఆఫ్ వాష్రూమ్ చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు రాత్రిపూట, ఇప్పుడు నిద్ర సరిగా పట్టదు, నిద్ర డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో అది ఇంకొక ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అందుకని మార్నింగ్ టైంలోనే యూజువల్గా మనం ఫినిష్ చేస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ మీటింగ్స్లో పడి లేకపోతే ఆ కూర్చుని లేవకపోవడం వల్ల కూడా మనం నీళ్ళు అనేది మనం తగ్గించేస్తూ ఉంటాం. అవును, మినిమం టు మినిమం 2 లీటర్స్ అట్లీస్ట్ మనం వాటర్ ద్వారా మనం తీసుకుంటే మంచిది. ఎవరైనా సరే ఎలాంటి లైఫ్ స్టైల్, నార్మల్ ఇండివిజువల్ వాళ్ళు. ఓకే అపార్ట్ ఫ్రమ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాటర్ రెస్ట్రిక్షన్ అనేది డాక్టర్ చెప్తే దాని తగ్గట్టుగా తీసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరూ కూడా సో మామూలుగా 2 లీటర్స్ తీసుకోవాలి అన్నా కూడా కౌంట్ చేసుకోవాలి. ఎలా అంటే నేను తాగి ఉంటాను వాళ్ళు అంటారు. నో, యూ షుడ్ స్టార్ట్ కౌంటింగ్ వాటర్ అనమాట. మనం చాలా మంది కూడా మర్చిపోతూ ఉంటారు, వాటరే తాగలేదులే అని చెప్పేసి. క్లైమేట్ చేంజ్ అవడం వల్ల కానీ ఏదైనా సరే ఇప్పుడు మనకి యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు నా యాప్లో కూడా ఏంటి అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వాటర్ జస్ట్ రిమైండర్ వాటర్ తాగాలి. అసలు నిజంగా ఎట్లా వచ్చామంటే మనకి తినాలి, వాటర్ తాగాలి అని కూడా సెట్ చేసుకొని తాగే టైంకి వచ్చేసాం మనం. అంత హెక్టిక్, అంత ఇమర్స్ అయిపోయి సో అలా కూర్చుని సో యూఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ అప్. అట్లీస్ట్ నువ్వు వాటర్ తాగి వాష్రూమ్కి వెళ్ళడానికన్నా యూఆర్ గెటింగ్ అప్ అండ్ వాకింగ్ కదా, అలా అనుకోవచ్చు. సో మీటింగ్స్ ఉంటే ఓకే ఫైన్, బయటకు వెళ్ళాలి, ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం తక్కువగా తీసుకున్న తర్వాత మళ్ళీ రిప్లెనిష్ చేయాలి, తర్వాత మళ్ళీ
పొద్దునంతా తాగట్లేదు ఎందుకంటే మనము ట్రావెల్లో ఉంటాము, ఓకే ఇవన్నీ కూడా అందరూ ఫాలో అయ్యేవి. తర్వాత మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ ట్రై టు రెప్లెనిష్ ఇట్ అన్నమాట. ఫిల్ చేసుకోవాలి ఏదైతే మనం మిస్ అయ్యాము అలా. సో వాటర్ కూడా మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. లేదు నాకు అసలు చాలా మంది చెప్తాను నాకు అసలు వాటర్ తాగడం ఇష్టం లేదు, నేను ప్లెయిన్ వాటర్ తాగలేదు, నాకు టేస్టీ ఉండదు. డీటాక్స్ వాటర్స్, దాంట్లో ఒక నిమ్మకాయ పిండేసుకున్నాక నిమ్మకాయ దెబ్బ వేసుకును, లేకపోతే షియా సీడ్స్ వేసుకును, లేకపోతే కొంచెము అందరూ కూడా ఈ దాల్చిన చెక్క వేసుకోవడము, తర్వాత ఇలాంటివి వేసుకుని రోజంతా ఆ వాటర్ తీసుకోవడము చేసుకోవచ్చు. ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది తాగడానికి, డిటాక్స్ కూడా అవుతుంది, మెటబాలిజం కూడా పెరుగుతుంది, ఇలాంటివి చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మన తినే వెజిటబుల్స్ కుక్ చేసినాక మాయిశ్చర్ తగ్గిపోతుంది కానీ వాటర్ ఉన్న వెజిటబుల్స్ కొన్ని ఉంటాయి. సొరకాయ, దోసకాయ, పొట్లకాయ, బీరకాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు, మంచిది. అండ్ కీర దోసకాయ సాలడ్ లాగా మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎందుకు, ఒక కీరాలో అంత వాటర్ ఉంటుంది అన్నమాట, అంత మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. సో అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. త్రూ ఫుడ్ ద్వారా కూడా మనము హైడ్రేషన్ లెవెల్స్ అంతా పెంచుకోవచ్చు. ఫ్రూట్స్లో కూడా మంచి మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఓకే, సో వాటర్ మిస్ చేసినా కూడా ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు సీజనల్ తీసుకోండి, ఇప్పుడు వర్షాకాలం లేదా చలికాలం చాలా తక్కువ వాటర్ తాగుతుంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏసీలో ఉన్నప్పుడు నిజంగా అలా లేచి వెళ్ళడానికి కూడా అవ్వదు, అప్పుడు తీసుకోరు వాటర్. లాంగ్ రన్లో ఇష్యూస్ వస్తాయా నిజంగా, కిడ్నీ రిలేటెడ్ కానీ లేకపోతే ఇంకేదన్నా వాటర్ తీసుకోకపోవడం వల్ల వచ్చే డిసీజ్ ఏమైనా ఉంటాయా? సో డిజీజ్ అని చెప్పలేము, అంటే ఏదో అయిపోతుంది అని కాదు, కానీ నీళ్లు కూడా మనకి చాలా అవసరం. మనం తీసుకుంటేనే డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. సో క్లెన్జింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది, అవునా? సో అది క్లెన్జింగ్ అనేది ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల మనకి డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, చిన్న. బట్ ఇవి మనకి ఓవరాల్ ఇన్ ద లాంగ్ రన్ మళ్ళీ మనకి ప్రాబ్లం అవ్వచ్చు. అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వకపోవడము, ఆ ప్రాపర్ ఆర్గన్ సరిగ్గా యూనో పని చేయకపోవడం, అలాంటివన్నీ కూడా కాకుండా సింపుల్ గా మనము లాంగ్ రన్ లో వచ్చేవి వస్తూనే ఉంటాయి. బట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ మనకు కావాల్సిన మనం తీసుకున్నాము అంటే మాత్రం డెఫినెట్లీ. బట్ చిన్న ఇష్యూస్ ఎప్పుడైతే మీరు చూస్తారో, అంటే మనం మామూలుగా ఇప్పుడు హెయిర్ ఫాల్ ఇప్పుడు చాలా మంది వదిలేస్తున్నారు, ఏముంది షాంపూ మారిస్తే సరిపోతుంది అనుకుంటారు. తర్వాత కాన్స్టిపేషన్, మేబీ నేను ఏదో హెవీ ఫుడ్ తిని ఉంటాను అందుకే కాన్స్టిపేషన్ అనుకుంటారు, కానీ దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ తీసుకోము, మార్చుకోము. అది మారుస్తే మనకి ఇంకే ప్రాబ్లం రాదు. ఓకే, సో అక్కడ మనకి హైడ్రేషన్ లెవెల్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టేకింగ్ ప్రాపర్ వాటర్ విత్ ప్రాపర్ క్వాంటిటీ అన్నమాట. మనం పైన బాడీని ఎలా అయితే క్లెన్స్ చేసుకుంటున్నామో ఇన్నర్గా కూడా మన స్కిన్ గ్రోత్ కానీ లోపల ఆర్గాన్స్కి కానీ మంచిగా కాన్స్టిపేషన్ ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు టేక్ వాటర్ ప్రాపర్లీ. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాటర్, డైట్, ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.